హలో చందు, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. చందునా? జాగ్రత్త చందు, అమృత గారేదో అన్నారని మీ ఆయన దగ్గర చెప్పకు. ఇది ఆయన సొంతం, ఆయనకి మాత్రమే సొంతం. రా, నీకు నా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించి పంపిస్తాను. అదే చూద్దాం. నా కూతురు చందు అమ్మా. బాబాయ్, అవునమ్మా, యాక్సిడెంట్లో మొహం కాలిపోయిన చందుకి ప్లాస్టిక్ సర్జరీ చేశాక కరుణగా మారింది. డాక్టర్ జోసెఫ్ గారి దయ వల్ల చందు కరుణగా మారి ప్రాణం పోసుకొని మన మధ్యకొచ్చిందమ్మా. ఇది నిజం, నీకు తెలియని నిజం. నువ్వు ఎవరో అమృతకి చెప్పాక అప్పుడు నీ చావు గురించి ఆలోచిస్తాను. చందు, రాజాగారికి సంబంధించిన ఈ ఇంటిని బ్యాంకు వారికి బకాయి పడిన డబ్బుని చెల్లించని కారణంగా జప్తు చేయబడింది. ఆ బకాయి సొమ్ముని రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటిని వేలం వేయడం జరుగుతుంది. ఇంటిని, ఇంటిలో గల వస్తువులతో సహా యథాస్థితిలో వేలం వేయటం జరుగుతుంది. బ్యాంకు వారి పాట 3,50,00,000. 3,75,00,000. 4 crores. 4,10,00,000. 4,10,00,000. 4,25,00,000. 4,25,00,000. ఈ ఇంటిని నేను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. నాతో పోటీ పడే సత్తా ఎవరికుందో వాళ్ళు పోటీ పడొచ్చు. 4,50,00,000. 4,60,00,000. 4,60,00,000. 5 crores. 5 కోట్లు. దాసు గారి పాట 5 కోట్లు. 5,10,00,000. భార్గవి గారి పాట 5,10,00,000. 5,25,00,000. కరుణ గారి పాట 5,25,00,000. వేలం పాట పాడడం అంటే అంకెలు చెప్పడం కాదు, డబ్బు కట్టడం. 5,25,00,000 రూపాయలు కట్టాలి అంటే ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒక సున్నా తక్కువ వేసినా వాళ్ళు చెప్పి మరీ కరెక్ట్ గా తీసుకుంటారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నీకు చేతనైతే పాడు, పొగరుకేం తక్కువ లేదు. 5,40,00,000. 5,50,00,000.
5,50,00,000. కరుణ గారి పాట 5,50,00,000. 5,50,00,000 ఒకటోసారి. 6 కోట్లు. 6 కోట్లు. భార్గవి గారి పాట 6 కోట్లు. పోటీ ఇద్దరి మధ్యనే నడుస్తుంది, మీరు కూడా పోటీ పడండి. భార్గవ్ గారితో పోటీ పట్టడం అంటే మాటలా? ఆవిడ ఆ ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయింది. మనం పోటీ పడలేం. అవును. భార్గవి గారి పాట 6 కోట్లు. ఇంకా మీలో ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? మనం ఎంత ట్రై చేసినా వేస్ట్. భార్గవతో పడలేం. మనం తప్పుకోవడమే బెటర్. ఈ బిల్డింగ్ కి అంత పెట్టడం వేస్ట్. బ్యాంక్ అప్పుకి డబుల్ వెళ్ళింది. 6,10,00,000. కరుణ గారి పాట 6,10,00,000. కరుణ గారి పాట 6,10,00,000. ఏంటండి ఈ ఇంటికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మీరు ఇలా పాట పెంచుకుంటూ పోతున్నారు. ఇది నాకు అవసరం. నేను పాడుతాను. మీరు అలా ఆపకూడదండి, కూర్చోండి. కరుణ గారి పాట 6,10,00,000. వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు. మనం పోటీ పడడం అనవసరం. ఎంతకంటే రూపాయి కూడా పెట్టకూడదు. అమ్మా అమృత, ఊరుకోమ్మా. ఊరుకో అమృత. బాబాయ్, ఊరుకోమ్మా, ఏడవకు. ఎంత తప్పు జరిగిపోయింది బాబాయ్. ఎన్నిసార్లు చందుని నోటికొచ్చినట్లు తిట్టాను, ఎన్నిసార్లు అవమానించాను, ఎంతలేసి మాటలు అన్నాను, ఎంత పాప మూట కట్టుకున్నాను బాబాయ్. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వేమీ కావాలని చేసింది కాదు కదా. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. కట్టుకున్న భర్త మరో ఆడపిల్లకి దగ్గరవుతూ ఉంటే ఏ ఆడది మాత్రం సహిస్తుంది? ఇందులో నీ తప్పేం లేదమ్మా. నాకంటే నిజం తెలీదు, కానీ మీ అందరికీ నిజం తెలుసు కదా బాబాయ్. మీకు, ఆయనకి, చివరికి అను కూడా నిజం తెలుసే. మీ అందరి ముందు నేను ఒక పిచ్చిదానిలాగా, గయ్యాలి కంపలాగా నోరేసుకుని అరుస్తూ ఉంటే కనీసం అయ్యో పాపం అమృత నిజం చెప్దామే అని
మీకు కూడా అనిపించలేదు కదా బాబాయ్? ఎన్ని తప్పులు చేశాను బాబాయ్. ఇప్పుడు ఒక్కొక్కటి తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. పేరుకు మాత్రం డాక్టర్ చదివాను, మాస్టర్స్ చేశాను, కానీ ఏంటి ఉపయోగం? ఒక్క క్షణం ఎందుకు కరుణ అంటే అందరూ ఇంత అభిమానం చూపిస్తున్నారని విఘ్నతతో ఆలోచించుండుంటే ఈ నిజం ఎప్పుడో కనిపెట్టేదాన్ని బాబాయ్. నేనొక వెర్రి దాన్ని, పిచ్చి మొద్దును బాబాయ్. ఒకవైపు చందుని ప్రేమిస్తూనే మరోవైపు అదే చందుని హింసించాను. నోటికొచ్చినట్లు మాట్లాడాను. నువ్వే కాదమ్మా, భర్త విషయంలో ఏ ఆడపిల్లైనా నీలాగే ఆలోచిస్తుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే తెలిసేది అన్నావు కదా. ఒక్క క్షణం కూడా నీ మనసుని కుదురుగా ఉంచుకోవడం నీ వల్ల కాదమ్మా. దానికి కారణమేంటో తెలుసా? నీ భర్త మీద నీకుండే ప్రేమ. మాస్టర్స్ చేసిన నువ్వైనా, చదువు లేక కూలి పనులు చేసుకునే ఆడదైనా భర్త నిర్లక్ష్యాన్ని భరించలేదమ్మా. ఆ భావనే మనిషిని, మనసుని కుదురుగా ఉండనివ్వదు. బాబాయ్, నన్ను చూస్తే కనీసం మీకు జాలనిపించలేదా? నా సంగతి వదిలేయండి. మీ ముందు చందు నన్నేసి మాటలు అంటుంటే, అంత అసహ్యంగా చూస్తుంటే నిజం నాకు చెప్పాలని మీకు అనిపించలేదా? మీలాగే నేను చందుని అభిమానిస్తానని తెలుసు కదా. చందు అంటే నాకు ప్రాణమని మీకు తెలుసు కదా. అలాంటిది మీరెందుకు బాబాయ్ ఈ నిజం నాకు చెప్పలేదు? చందు అంటే నీకిష్టం కాబట్టేనమ్మా. ఒక మనిషి ద్వేషాన్ని జీవితాంతం భరించొచ్చుగాని ఒక మనిషి ప్రేమని జీవితకాలం పాటు చేజారకుండా కాపాడుకోవడం చాలా కష్టం అమృత. శత్రువైన ఒక మాట జారినా, ఎంత బాధపడినా తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ప్రేమించే మనిషి మనసు కష్టపడకూడదు అని ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆలోచిస్తూ బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదమ్మా. ఆ కష్టం నీకోసం చందు అనుభవించింది, నేను అనుభవించాను, రాజా అనుభవించాడు, చివరికి నీ కూతురు అను, చందు కొడుకు చిన్న కూడా అనుభవించాడమ్మా. ఎందుకంటే మా అందరికీ నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం. నువ్వు ఏడిస్తే మేం చూడలేం, నీకు అన్యాయం జరిగితే మేం తట్టుకోలేం. అందుకే ఈ రోజు దాకా మాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్పలేకపోయాం. బాబాయ్, మా అందరి చేత చందు ఒట్టేయించుకుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఎవరో బయటికి చెప్పకూడదని మాట తీసుకుంది. ఈ రోజు నీకు యాక్సిడెంటల్గా ఎలా నిజం తెలిసిందో మాకు అలాగే తెలిసిందమ్మా. ఎవరు ఎవరికి చందు ఎవరో స్వయంగా చెప్పింది లేదు. అందరూ చందు నిర్ణయాన్ని గౌరవించారు. అందరూ చందు ఆశయం కోసం ఈ నిజాన్ని కరళాన్ని కంఠంలో దాచుకున్నట్లు దాచుకున్నారు. చివరికి చందు తన కొడుకు చిన్న అనే విషయం బయటికి పొక్కితే రాజా అతని తండ్రి అని చెప్పాల్సి వస్తుందని, తనే చందు అని ఒప్పుకోవాల్సి వస్తుందని భయపడి కన్న కొడుక్కి నేను అమ్మనురా అని చెప్పుకోలేక మాతృత్వాన్ని మసిపూసి మాయ చేసిందమ్మా పిచ్చి తల్లి. నా ఒక్కదాని కోసం ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు బాబాయ్. ఈ ప్రపంచంలో నాకు నేను తప్ప నాకు ఎవరూ లేరు అనుకున్నాను ఇంతకాలం.
నా చుట్టూ ఇంతమంది ఇన్ని రకాల బాధలు పడుతూ నా కోసం కష్టపడుతూ నన్ను ప్రేమిస్తున్నారని తెలుసుకోలేకపోయాను బాబాయ్. చివరకు చిన్న భవిష్యత్తును కూడా నాశనం చేసి ఒక మెకానిక్ గానే మీరు వదిలేశారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి బాబాయ్? ఇది మీకు న్యాయమా? ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి బాబాయ్. ఏది న్యాయమో ఏది అన్యాయమో డిసైడ్ చేయాల్సింది మనం కాదమ్మా, ఆ భగవంతుడు. ఆయన ఆటలో మనం ఆట బొమ్మల్లా మిగిలిపోవాల్సిందే, అంతే. లేదు బాబాయ్, ఇది దేవుడు ఆడించిన నాటకం కాదు. చందు నా కోసం చేసిన త్యాగం. తను మునిగిపోతూ కూడా నన్ను ఒడ్డుకు చేర్చాలని చేసిన గొప్ప ప్రయత్నం. బాబాయ్, మీరిప్పటిదాకా ఆ కూతురి కోసం నిజాన్ని దాచారు. ఇప్పటి నుంచి ఈ కూతురి కోసం ఈ నిజాన్ని దాచండి బాబాయ్. అమృత. అవును బాబాయ్, చందు ఎవరో నాకు తెలిసిపోయిన నిజం మన మధ్యనే ఉండాలి. అలానే నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి బాబాయ్. ఎందుకమ్మా? చందు ఆలోచనకి మీరు విలువిచ్చినట్టే నా మాటకు కూడా మీరు విలువివ్వాలి కదా బాబాయ్. నా జీవితం నాశనం కాకూడదంటూనే చందు చాలా విలువైన జీవితం పోగొట్టుకుంది. అది తిరిగివ్వటం మన కనీస బాధ్యత కదా బాబాయ్. మీరు చందు తండ్రిగా కాదు, నా కన్న తండ్రిగా ఆలోచించండి బాబాయ్, ప్లీజ్. చందు ఒక దేవత, ఇది మనందరికీ తెలుసు. ఎంతసేపు దేవత నుంచి మనం వరాలు పొందటమే కాదు, ఆ దేవత సంతృప్తి కోసం మనం కూడా కష్టపడాలి బాబాయ్. అందుకే ఈ నిజాన్ని మనలోనే దాచాలి బాబాయ్. నా మాట కాదనుకోండి, మాట ఇవ్వండి. కరుణ గారి పాట 6,10,00,000. 6,50,00,000. భార్గవి గారి పాట 6.5 కోట్లు. ఏం పాటండి ఇది? ఇప్పటికే చాలా దూరం తీసుకెళ్లారు. దీని మీద రూపాయి పెట్టినా వేస్టే. కానీ ఆగిపోయావే? డబ్బు చాలదా లేక ధైర్యం సన్నగిల్లిందా? 7 కోట్లు. కరుణ గారి పాట 7 కోట్లు. రండయ్య వెళ్దాం, రండి. కరుణ గారి పాట 7 కోట్లు ఒకటోసారి. కరుణ గారి పాట 7 కోట్లు రెండోసారి. 8 కోట్లు. భార్గవి గారు ఒక్కసారిగా ₹1,00,00,000 పెంచేశారు. భార్గవి గారి పాట 8 కోట్లు. అమ్మా, ఒక్క నిమిషం ఆలోచించు. మనం ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాం. ఇంతకు మించి వెళ్ళడం కూడా మనకు మంచిది కాదు. మనం డబ్బులు సర్దుబాటు చేయలేము. కానీ ఈ ఇల్లు ఆయన కష్టార్జితం బాబాయ్. నిజమేనమ్మా, కానీ అవతల మన పరిస్థితి కూడా ఆలోచించు.
బిల్డింగ్ పనులు ఎక్కడక్కడ ఆగిపోతాయి. ఫండ్స్ మొత్తం ఇటు కట్టేస్తే అక్కడ పనులన్నీ ఆగిపోతాయి. ఈ భార్గవి కావాలని రెచ్చగొడుతుంది. నీ అవసరాన్ని తను తెలివిగా ఉపయోగించుకుంటుంది. కరుణ గారు, మీ పాట ఎంతో చెప్పండి. 8 కోట్ల దగ్గర ఆగింది. పోటీ పడుతుంది మీరే, చెప్పండి. పాడతారా, డిక్లేర్ చేసేయమంటారా? భార్గవి గారి పాట 8 కోట్లు. 8 కోట్ల 10 లక్షలు. పది లక్షల పోటీ అంటే కోట్లలో ఉండాలి. చిల్లర మనుషులకి ఇలాంటి చిల్లర బుద్ధులే ఉంటాయి. 850. భార్గవి గారి పాట 8 కోట్ల 50 లక్షలు. ఇక చాలమ్మా. ఇక నువ్వు పాడదామన్నా మన దగ్గర డబ్బు లేదు. ఆఖరి రూపాయి వరకు పెట్టేశాం. ఇంతటితో ఓడిపోయాం అనుకుంటే జీవితంలో గెలుస్తాం. గెలుపు కోసం పోరాడితే మళ్ళీ ఓటమి రుచి చూస్తాం. ఎక్కడి నుంచి మొదలయ్యాం మళ్ళీ అక్కడే ఉంటామమ్మా. చూడమ్మా, కావాలంటే రాజా కోసం ఎందుకంటే గొప్ప బంగ్లా కట్టించవచ్చు. ఆ డబ్బుతో ఇలాంటివి 2 బంగ్లాలు కట్టించవచ్చు. పోటీ నుంచి విరమించుకోవడం మంచిదమ్మా. కానీ ఆయనకిచ్చిన మాట తప్పిందని అవుతాను బాబాయ్. రాజా అర్థం చేసుకుంటాడమ్మా. నేను జరిగింది చెప్తాను, నా మాట వినమ్మా. నువ్వు పాడినా మనం డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. భార్గవి గారి పాట 8 కోట్ల 50 లక్షలు. ఒకటోసారి. దేనికైనా సమ ఉజ్జీల మధ్య పోటీ ఉండాలి గాని ఇలా మధ్యలో ఆగిపోయే వాళ్లతో కాదు. ఇప్పటికైనా గెలుపు నాదే అని ఒప్పుకొని వెళితే మంచిది. ఈ ఇంటిని గెలవగానే బుల్డోజర్స్తో తొక్కించి నాశనం చేసేస్తాను. చందు, నేను చందుని కాదు. నువ్వెందుకు పొరపాటు పడుతున్నావు?